డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కోర్టులో న్యాయం తీర్చాల్సిన న్యాయమూర్తి ఒక వృద్ధ దంపతుల దగ్గరికి వచ్చి వివరాలు అడిగి, కేసు వివరాలు ఇవన్నీ అడిగి కనుక్కొని అక్కడక్కడే తీర్పు చెప్పారంట. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. మరి ఇలాంటి న్యాయమూర్తులు ఇంకా ముందుకు రావాలని చాలా మంది ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకమైన రిమార్కబుల్ ఐడియా అమ్మ ఇంతవరకు. ఎందుకంటే న్యాయ చరిత్రలో ఇది చెప్పుకోదగినటువంటి ఒక అంశం. చాలామంది ఏమనుకుంటారంటే న్యాయమూర్తులు నా దగ్గరికే రావాలి, సాక్షులు కానీ ఎవరు కానీ నా దగ్గరికి రావాలి, నా కోర్టులో నిలబడాలి, వాళ్ళు చెప్పాలి, నేను వినాలి, దాని ప్రకారం నేను తీర్పు ఇవ్వాలి అనేటువంటి భావనలో ఉంటారు. కానీ న్యాయమూర్తి అనేవాడు న్యాయం చెప్పాలి. అంటే ప్రతి కేసులో కూడా వీలైనంత వరకు న్యాయం జరిగేటట్టుగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు. ఆ వ్యక్తి నిందితుడు అంటాం. అంటే ఎప్పటిదాకా అయితే అతను నేరస్తుడు అని ఎప్పుడు అంటాం మనం అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను నేరస్తుడు అనాలి. అప్పటిదాకా అతను నిందితుడు మాత్రమే అంటాం. సస్పెక్టెడ్ పర్సనే తప్ప అతను 100% కాదు. ఎందుకంటే అవన్నీ సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా నిరూపించిన తర్వాతనే. గతంలో అయితే మనం న్యాయదేవతకు కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు. మీరు చూసేవాళ్ళు, ఎక్కడ చూసినా ఒక త్రాసు ఇట్లా పట్టుకొని ఉంటుంది న్యాయదేవత, కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ గంతలు తీసేసింది. ఇప్పటి నుంచి న్యాయదేవతని గుడ్డిదనంలోంచి వెలుతులోకి తీసుకొచ్చిందని చెప్పాలి. అంటే ఇంతకుముందు ఏంటంటే మన కళ్ళు కాదు, మనం చూసేది కాదు, పూర్తిగా మనం వినాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత మనం చెప్పాలి న్యాయం అనేటువంటి ఉండేది. కానీ ఇప్పుడు కళ్ళతో కూడా చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. న్యాయదేవతకి కళ్ళు కూడా ఉండాలని చెప్పి ఆ కళ్ళకు ఉండేటువంటి గంతలు కూడా తీసేసి ఇప్పటి నుంచి ప్రతి చోట ఆ చేంజ్ తీసుకొచ్చారు. అంటే ఇంకా న్యాయదేవతకు స్వతంత్రత ఎక్కువ వచ్చింది, ఇంకా స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది. ఇది భారతదేశం యొక్క శిక్షాస్మృతిలో తీసుకొచ్చినటువంటి మార్పు. దీని ప్రకారంగా మనకు నిజామాబాద్ జిల్లాలో బోధనకు సంబంధించినటువంటి కోర్టులో సాయమ్మ గంగారాం అనేటువంటి దంపతులు, వృద్ధ దంపతులు, వాళ్ళ కోడలు వాళ్ళ మీద కేసు వేసింది. అంటే నా భర్తతో పాటుగా నా అత్త మామలు కూడా నన్ను చాలా బాధ పెట్టారు, నన్ను హింస పెట్టారు అని రకరకాలుగా ఆవిడ కేసు పెట్టింది. ఈ కేసు 2 ఏళ్ళు దాదాపు నడిచింది కోర్టులో, బోధన కోర్టులో నడిచింది. ఈ 2 సంవత్సరాల పాటు ఆ వృద్ధ దంపతులు బోధనకు చాలా దూరంలో ఉంటుంది వాళ్ళ వీరు. ఆ విలేజ్ నుంచి ఇక్కడ దాకా రావాలి. వాళ్ళు చాలా కష్టాలు పడి అక్కడ రావడం, అంటే పేదవాళ్ళు, అసలు అక్కడ దాకా రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. పిల్లలు చూడలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళిద్దరే బతుకుతూ జీవనోపాధి సాగిస్తూ ఏదో కాయ కష్టం చేసుకుని బతుకుతూ వాళ్ళు అక్కడ దాకా వస్తున్నారు. అక్కడ దాకా రావడానికి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినిపోయి కాళ్ళు నడవలేని స్థితికి వచ్చేటువంటి పరిస్థితి లోపల ఒక ఆటోలో ఆ కోర్టు దాకా రాగలిగారు ఆ డేట్ నాడు. కానీ కోర్టు లోపల రావడానికి ఆరోగ్యం సహకరించక ఆటోలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంగతి ఆ అడ్వకేట్ ద్వారా వాళ్ళు విషయం తెలుసుకున్నటువంటి జడ్జి గారు, అతనిలో ఎంత మానవత్వం ఉంది అని మనకు అర్థమవుతుంది. తను జడ్జి సీట్లోంచి లేచి బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఆటో దాకా వెళ్ళి అక్కడే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు తప్పు చేశారా లేదా, వాళ్ళు నేరస్తులా కాదని తెలుసుకొని వాళ్ళ నేరం ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఆ కోడలు ఆ ఊళ్ళో ఉన్నది కానీ సంసారం చేసింది కానీ లేదు. తను ఉన్నది వేరే చోట, వీళ్ళున్నది వేరే చోట. సహజంగా ఈ 498 కేసు పెట్టే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడున్న వాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరి పేర్లు రాసేసి ఆడపడుచుల పేర్లు రాస్తారు. వాళ్ళకి సంబంధించిన చుట్టాలు ఎంతమంది ఉన్నారు, అంటే భర్త తరపున ఉండే ఎంతమంది ఉంటారో అంతమందిని చేరుస్తారు. 50 మందిని, 25 మందిని, 100 మంది చేర్చేవాళ్ళు. ఈ మధ్య సుప్రీంకోర్టు అలా చేయడానికి వీలు లేదు. చేర్చినా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళు నిజమైనటువంటి నేరస్తులుగా భావిస్తేనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, లేకపోతే కేసు ఫైల్ చేయడానికి వీలు అనేది పోలీస్ స్టేషన్స్ కన్నిటికీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాస్ చేసింది. అయినా వీళ్ళు 2 సంవత్సరాలు తిరిగారు, వాళ్ళు శక్తివంతులు లేకుండా ప్రయత్నం చేశారు. వాళ్ళ తప్పేమీ లేదు. అసలు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళిద్దరు ఎదురుపడ్డది కానీ వాళ్ళతోటి ఈమెను కష్టపెట్టడానికి కానీ బాధ పెట్టడానికి లేదు. వాళ్ళు ఫోన్లలో మాట్లాడేంత శక్తి ఉన్నవాళ్ళు కూడా కాదు, అంత చదువు సందులు ఉన్నవాళ్ళు కూడా కాదు. కాబట్టి ఇదంతా అబద్ధం. ఈ అత్తమామలకు ప్రమేయం దాంట్లో లేదు. కాబట్టి వీళ్ళను నిరపరాధులుగా భావించి వాళ్ళను పూర్తిగా ఈ కేసులోంచి తప్పించాలని చెప్పి జడ్జి గారు అక్కడికక్కడే జడ్జిమెంట్ ఇచ్చేసేసి అందరి ప్రశంసలు పొందాడు, అందరి మన్ననలు పొందారు.
అంటే అధికారం అనేది ఒక కుర్చీకే పరిమితం, నేను అధికారిని, నేను జడ్జిని అని ఒక గర్వం కాదు మనిషికి కావాల్సింది. నేను న్యాయాన్ని ఇంకా సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్తాను, అవసరమైన ప్రతి ఒక్కరికి నేను అందించగలను అనేటువంటి భావన ప్రజల్లో కలగజేసినప్పుడే అతను నిజమైనటువంటి న్యాయాధికారి అవుతాడు. ఇప్పుడు ఇలా ఉంది, కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే మన స్వాతంత్రం రాకముందు కోర్టులు చాలా తక్కువ ఉండేవి. ఎక్కువ భాగం ఏంటంటే పెద్ద మనుషుల పరిష్కారాలు ఉండేవి, మధ్యవర్తుల పరిష్కారాలు ఎక్కువ జరుగుతుండేవి. ఈ పెద్ద మనుషులు రచ్చబండ అని మొత్తం ఊళ్ళో ఉండేట్లు ఒక రచ్చబండ దగ్గర కూర్చొని అక్కడికి అందరూ వచ్చేటి చేయడం కానీ, లేకపోతే వాళ్ళే సాక్షుల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి పరిష్కారం చేయడం కానీ, తీర్పులు చెప్తూ ఉండేవాళ్ళు. అది అప్పుడు ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవి. ప్రతి ఊరికి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళి ఏ ఊర్లోకి ఆ ఊళ్ళో పెద్ద మనుషులు కొంచెం సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళ ద్వారా తీర్పు చెప్పడం కానీ, లేకపోతే ఒక 10 ఊళ్ళకో 25 ఊళ్ళకో ఎవరో ఒక పెద్దవాళ్ళని కొంచెం న్యాయం చెప్పగలుగుడు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పెద్ద మనుషులుగా ఎంచుకొని వాళ్ళ ద్వారా తీర్పు చెప్పడం ఇట్లాంటివి జరిగాయి. అలాగే మనకు ఇంగ్లాండ్కు సంబంధించి తీసుకుంటున్నా కూడా జ్యూరీస్ ఉండేవి. ఆ జ్యూరీస్లో కూడా ఎక్కడ నేరం జరిగితే అక్కడికే వెళ్ళి పరిష్కారం చేసే పద్ధతులు కూడా ఒకప్పుడు ఉండేవి. ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు ఏమైందంటే న్యాయస్థానాలు ఏర్పడి అది ఎంత దూరం అయినా సరే అక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే, అటెండ్ కావాల్సిందే, అటెండ్ కాకపోతే మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తానంటే భయం, ఇలాంటివన్నీ కల్పించడం జరిగింది. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, కొన్ని మేలు జరిగేటువంటి ఉన్నప్పటికీ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి, కష్టాలు అవుతున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు ఎక్కువ కష్టం, పేదవాళ్ళకు చాలా ఎక్కువ కష్టం. డబ్బున్నవాడు ఎన్నిసార్లు తిరగలుగుతారు, కానీ పేదవాడు తిరగాలంటే ఒకసారి వచ్చిపోవడానికి ఇప్పుడు ఛార్జెస్ అయి పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని సామాన్యుడికి న్యాయం చేయగలిగే పద్ధతిలో ఉండే న్యాయాధికారియే నిజమైన న్యాయాధికారి అని అనిపించేటట్టుగా ఈ తీర్పు చెప్పడం ద్వారా చాలామంది న్యాయాధికారుల యొక్క కనువిప్పు కలిగించి మనం భవిష్యత్తులో మనం కూడా ఈ రకంగా వెళితే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు, ప్రశంసలు అందిస్తారు, వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు మనకు దొరుకుతాయి, వాళ్ళ ఆశీర్వచనాలు మనకు దొరుకుతాయని చెప్పి అనిపించేటట్టుగా ఇచ్చిన ఈ తీర్పుకి ఆ న్యాయాధికారికి మనం తప్పనిసరిగా చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిందే. మామూలుగా ఇలాంటి సంఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం కదా సార్, ఇది రియల్గా జరిగింది కదా, ఆయన రియల్ హీరో అనొచ్చు ఆయనని. ఖచ్చితంగా వీళ్ళందరూ రియల్ హీరోస్, వీళ్ళంతా నిజమైన హీరోసే. హీరో అంటే ఏమిటి, మనకు సమాజం లోపల ఎక్కువ మందికి పనికొచ్చేటువంటి దాంట్లో ఎక్కువ మందికి న్యాయం జరగడం, లేకపోతే వాళ్ళకి ఆనందం కలిగించడం, సంతోషం కలిగించడం, ఎక్కువ మంది మెచ్చుకోలుగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని హీరో అంటాం, హీరోయిజం అంటాం దాన్ని. నాయకుడి లక్షణం, కథానాయకుడి లక్షణం ఏమిటంటే ఎక్కువ మందిని ఆనందపరచడం, సంతోషపరచడం. అలాగే ఇప్పుడు ఈ తీర్పు చెప్పినప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా బయటకు వచ్చి చెప్పాడు, ఇట్లా వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరిగింది, ఈ రోజుతో వాళ్ళు విముక్తి కలిగారంటే ఎంతమంది సంతోషపడతారు. అయ్యా ఇలాంటి వాడు ఉండాలయ్యా, ఇలాంటి న్యాయాధికారి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తారు. అలాంటి ప్రశంసలు అందుకోవడం అనేది నిజమైన హీరోయిజం అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.